సంవత్సరాల్లో 5 కన్నా ఎక్కువ మరణాలు జరిగిన బ్లాక్ స్పాట్స్ని ఐడెంటిఫై చేశాము. ఇప్పుడు 123 ఉన్నాయి. దాంట్లో అతి ముఖ్యమైనది 27 ఉన్నాయి. అక్కడ ఏమీ లోపాలు ఉన్నాయి, ఏ ప్రకారంగా సవరించాలి, రెక్టిఫై చేయడం ద్వారా యాక్సిడెంట్ తగ్గించాలి, డెత్స్ తగ్గించాలి, దీని దిశలో ముందుకెళ్తున్నాము. దాంట్లో కొన్ని లోపాలు ఐడెంటిఫై చేస్తున్నాము. అవి అధికారికంగా అలాగే డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ అలాగే పబ్లిక్ కోఆర్డినేషన్తో కంపల్సరీగా రెక్టిఫై చేసి మన జిల్లాని రోడ్ సేఫ్ జిల్లాగా తీర్చిదిద్దడానికి ఈ కార్యక్రమం చేపడతాము. 2025 సంవత్సరంలో జిల్లాలో 378 మంది చనిపోయారు. 2024లో 453 మంది చనిపోయారు. అంటే దాదాపు 75 డెత్స్ని మనము తగ్గించగలిగాం. బట్ 2026లో ఈ రోజు నాటికి 99 మంది ఆల్రెడీ చనిపోయారు. పోయిన సంవత్సరం ఈ రోజు నాటికి 102 మంది చనిపోయారు. అంటే చాలా తక్కువగా మనం తగ్గించగలిగాము. రోడ్డు ప్రమాద మృతుల సంఖ్యను తగ్గించగలిగాము. సో తగ్గించలేకపోయాము. సో ఈసారి భారీ ఎత్తున కనీసం మనం ఒక 15-20% డెత్స్ తగ్గించగలిగితే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ బ్లాక్ స్పాట్స్ పరిశీలన యాత్రను చేపట్టడం జరిగింది. ఈరోజు 28 బ్లాక్ స్పాట్స్ని జిల్లా కలెక్టర్ గారు, నేను, అదేవిధంగా జిల్లా యంత్రాంగం అంతా కూడా ఈరోజు పరిశీలిస్తున్నాము. కొన్ని కీ డెసిషన్స్ తీసుకుపోతున్నాము. ఆ డెసిషన్స్ తీసుకున్న మేరకి కొంత రోడ్ సేఫ్టీ ఇంప్రూవ్ అవుతుందని చెప్పి భావిస్తున్నాము. అదేవిధంగా హెల్మెట్ ధారణ, మందు తాగి డ్రైవ్ చేయకపోవడం, ఇవన్నీ కూడా ప్రజలు అలవర్చుకోవాలని